తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ మీద దాడి చేశారని సాక్షి రాసుకొస్తే మరొక వైపున అంటే చెబుతున్నాను కదా, ఒక్కసారి ఒత్తి అంటించి వదిలేసాం. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది అదే, ఎక్కడికక్కడ దాడులు. అదే సందర్భంలో కొన్ని చోట్ల రివోల్ట్ అవ్వడం వల్ల జరిగిందనుకుంటా టీడీపీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడులని ఇటు ఆంధ్రజ్యోతి రాసింది. టీడీపీ కార్యకర్త మీద వైసీపీ కార్పొరేటర్ భర్త కత్తితో దాడి చేశాడు. దర్గామిట్ట పోలీసు సమాచారం మేరకు నగరంలో వైఎస్ఆర్ నగర్కి చెందిన ఎస్కే అఖిల్, అతని స్నేహితుడు ఎస్కే సులేమాన్ బుధవారం రాత్రి బైక్ మీద వెళ్తుండగా ప్రగతి నగర్ ప్రాంతంలో మస్తాన్ అనే వ్యక్తి మీద కొందరు దాడి చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తే 34వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఎస్కే రియాజ్ మరో నలుగురు ఆ దాడికి పాల్పడుతున్నారు. మస్తాన్ వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో అఖిల్ సులేమాన్ చూసిన రియాజ్, మీరిద్దరూ మస్తాన్ మనుషులేగా అంటూ అతడి వద్ద ఉన్న కత్తితో పొట్టలో చేతిపై దాడి చేశాడు. దీంతో వాళ్ళిద్దరు రక్తపు గాయాలయ్యాయి. రియాజ్ పరారయ్యాడు. బాధితులు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. రియాజ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారా మేమంటే భయం లేదా అంటూ సర్పంచ్ భర్త ఎంపీటీసీ కలిసి తమ ఇంటి మీద దాడికి దిగారంటూ ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామానికి చెందిన మహిళ పోలీసులు ఆశ్రయించారు. బలివే గ్రామానికి చెందిన తోట ఆంజనేయులు కారు డ్రైవర్, ఇతడి భార్య వెంకటలక్ష్మి ఇటీవల జరిగిన ఎన్నికలు టీడీపీ పక్షాన్ని ప్రచారం చేశారు. టీడీపీ గెలుపు జీర్ణించుకోలేక సర్పంచ్ భర్త రావు సుధాకర్, ఎంపీటీసీ దాసరి సుమన్తో పాటు నాయుడు స్వర్ణకుమార్, మట్టా రమేష్ నాయుడు, దుర్గాప్రసాద్, ఏడా నాగయ్య, ఏర్లగడ్డ దుర్గాప్రసాద్ కత్తులు కర్రలతో వాళ్ళ ఇంటి మీద దాడి చేసి చంపుతామంటూ భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో తన భర్తకు ప్రాణరక్షణ కల్పించాలని దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని బాధితురాలు ఫిర్యాదు చేశారన్నటువంటి వార్త హైలైట్ అయింది.